ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా, చాలా అంటే చాలా సింపుల్ వీడియో ఇది. మీరు ఓన్లీ 1 మినిట్ 2 మినిట్స్ కంటే ఎక్కువైతే ఉండదు ఈ వీడియో. బీజిఎం కానీ అన్నీ బాగానే ఉంటుంది. ఇది ఒక క్యాప్ కట్ టెంప్లెట్ కూడా. ఇలాంటి వీడియోస్ చాలామంది చేశారు ఒక 15 డేస్ 1 మంత్ బ్యాక్. ఓకే, బీజిఎం కూడా బాగుంటుంది. చాలా సింపుల్ మెథడ్లో చెప్తాను కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి చాలు, దానికంటే ఏం లేదు. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. డిస్క్రిప్షన్లో మీకు అయితే మ్యూజిక్ ఇచ్చాను. మీరు ఏదైతే బీజిఎం చూసారో ఆ మ్యూజిక్ అయితే ఇచ్చానో, డెఫినెట్లీ అది ట్రై చేయండి. మీరు మిగతాదంటే చాలా సింపుల్గా చేసుకుంటారు. చెప్పాను కదా 1 or 2 మినిట్స్ ఎక్కువ దీనికి. కానీ మనకైతే ఒకటి ఉండాలి, ఏంటంటే VPN అయితే కనెక్ట్ చేసుకోండి. ఫస్టే మీకు తెలిసిందే, VPN యాప్ మీ దగ్గర లేకపోతే మీరు ప్లే స్టోర్ నుంచి ఏదైనా ఒక VPN అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఏదైనా ఈ VPNలో మీరు కనెక్ట్ అయితే ఉంటుంది, అంటే ఆన్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు VPN అయితే ఓపెన్ చేసి ఆన్ చేసుకోండి. ఇక్కడ నేను సెక్యూర్ VPN అనే ఒక యాప్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కూడా ఇది కావాలంటే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, సెక్యూర్ VPN అని. మీరు VPN సెర్చ్ చేస్తే చాలా వస్తుంది, ఏదైనా వర్క్ చేస్తుంది అది. కానీ నాకు ఇది బాగా ఉంది కాబట్టి నేను ఇదే యూజ్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయకండి, క్రోమ్లో వెళ్ళండి, లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డిస్క్రిప్షన్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీరు ఓన్లీ RS గురూజీ అని సెర్చ్ చేయండి. ఓకే, RS గురూజీ గుర్తుపెట్టుకోండి, RS గురూజీ. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే, డైరెక్ట్ ఈ లింక్ అయితే ఇస్తాను. దాని మీద ఇక్కడ చూడండి, మనకు RS గురూజీ ఎడిటింగ్ ప్రీసెట్ ట్యూటోరియల్ అని దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, క్లిక్ చేయగానే మనకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత పైననే మీకైతే ఇక్కడ చూస్తే థంబ్నెయిల్ కనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఈరోజు చూస్తే కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా రెగ్యులర్గా మనం అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మీరు పైన సెర్చ్ బార్లో 05 అని సెర్చ్ చేయండి. ఓకే, 05 అని సెర్చ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి, ఇక్కడ మీకైతే ఒక ఆర్టికల్ కనిపిస్తుంది, RS గురూజీ క్యాప్ కట్ అని ఉంది కదా, క్యాప్ కట్ 05 అని. ఓకే, లేకపోతే క్యాప్ కట్ టెంప్లెట్ 05 ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకోండి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. థంబ్నెయిల్ సెలెక్ట్ చేసి కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ మనకు కొంచెం కిందికి వెళ్తాం, నోటిఫికేషన్ ఆన్ చేసుకోవచ్చు, మీరు ఇబ్బంది ఏమి ఉండదు. కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ మనకు క్యాప్ కట్ యాప్ కూడా ఉంటుంది, ఇక్కడ నుంచి ట్రై చేయొచ్చు మీరు. ఓకే, ఇక్కడ క్యాప్ కట్ టెంప్లెట్ అని ఉంది కదా, దాని మీద టచ్ చేసుకుంటే డైరెక్ట్గా కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్యాప్ కట్ టెంప్లెట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, యూస్ టెంప్లెట్ ఆన్ క్యాప్ కట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా మనకు క్యాప్ కట్లో అయితే వచ్చేస్తుంది. ఓకేనా, వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకు యూస్ టెంప్లెట్ మీద క్లిక్ చేసిన కదా, ఇప్పుడు మీరైతే ఎవరైతే ఫోటో యాడ్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఎవరిదైనా కావచ్చు. నేనేం చేస్తానంటే ప్రభాస్ సార్ ఫోటో పెడతా, ఎవరిది దొరికితే వాళ్ళది పెడతా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ధనుష్ సార్ది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఒక 10 ఫొటోస్ వరకు అయితే యూస్ అవుతుంది. ఒకటే ఫోటో 2 టైం ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. 10 ఫొటోస్ మాత్రమే యూస్ అవుతుంది కాబట్టి. ఓకే, ఒక్క నిమిషం. మీకు ఎక్కువ ఫొటోస్ కనిపిస్తే అవే ఫొటోస్ని మళ్ళీ యాడ్ చేసుకోండి, సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనకు ప్రివ్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. ఓకేనా, లోడింగ్ అవుతుంది, లోడింగ్ ఎఫెక్ట్ అయితే అయిపోతుంది, పెద్ద ఇబ్బంది ఏముంటుంది ఇందులో. ఓకేనా, లోడింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, వెయిట్ చేద్దాం మనము. ఓకే, ఒక 30 సెకండ్. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసింది. ఇప్పుడు మనకు ఓకే చూశారు కదా, వచ్చేసింది. ఇప్పుడు మనం పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. వాటర్ మార్క్ ఇలాంటివి ఏం రాదు, మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి, చెప్తాను మీకు. ఓకే, ఎక్స్పోర్ట్ అయితే చేసుకున్నాం. చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇలాగైతే మీరు ఆ యాప్ని అయితే రిమూవ్ చేసేయండి. చేసిన తర్వాత మళ్ళీ క్యాప్ కట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. క్యాప్ కట్ యాప్ అయినా వేరే యాప్ అయినా ట్రై చేయొచ్చు మీరు. క్యాప్ కట్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి, ఇప్పుడు మీరు ఏదైతే ఎక్స్పోర్ట్ చేశారో ఆ వీడియోని సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసి యాడ్ మీద క్లిక్ చేసి, ఇప్పుడు కింద మనకు యాడ్ ఐడియో అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ మనకు ఎక్స్ట్రా అని ఉంది కదా రికార్డింగ్ పక్కన, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా ఇచ్చాను, కావాలంటే మ్యూజిక్ కూడా ఇచ్చాను. రెండులో ఏదైనా ఒకటి ట్రై చేసి యాడ్ చేసుకోండి. 9 సెకండ్ ఉంటుంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత పైన మనకు వీడియోని సెలెక్ట్ చేసి దానికి ఉన్న ఏదైతే వాల్యూ అంటే ఏదైతే సౌండ్ ఉందో దాన్ని మనం రిమూవ్ చేద్దాం. దానికోసం ఇక్కడ పక్కన స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు వాల్యూ అని ఉంటుంది, దాన్ని అయితే మీరైతే
సౌండ్ తక్కువ చేసుకోండి. తక్కువ చేసిన తర్వాత ఓకే చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు వచ్చేసింది. పర్ఫెక్ట్గా ఉంటుంది, పెద్ద చేంజెస్ అయితే ఏమి ఉండదు. మ్యూజిక్ ఎంత అయితే ఉందో అంతే ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోని ఇది కూడా సేవ్ చేసుకోండి. ఈ మ్యూజిక్ ఆప్షన్ మీరు వేరే యాప్లో కూడా ట్రై చేయొచ్చు. ఇది మీకు నచ్చకపోతే ఓకే అంతే ఉంటుంది. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.